ఒక ఉద్యోగం సంపాదిస్తాం. పనిని కాపాడుకోవాలి, లేకపోతే పని పోతుంది. ఏదైనా అంతేనండి. మనం పోగొట్టుకుంటే ఏదైనా పోతుంది. కారు కొనుక్కున్నాం, మోటార్ సైకిల్ కొనుక్కున్నాం, సైకిల్ కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం. దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలి, లేకపోతే అది నేను ఉండిపోతుంది. ఎలా పడితే నడుపుతున్నావు నువ్వు. కారు పోయింది, మోటార్ సైకిల్ పోయింది, ఇల్లు కట్టుకున్నావు. దేనినైనా జాగ్రత్తగా కాపాడుకుంటేనే నిలుస్తుంది, కాపాడుకోకపోతే అది పోతుంది అనేది వాస్తవం. మీరు రక్షింపబడ్డారు. ఫిలిప్పీలో ఉన్న వాళ్ళారా, మీరు రక్షింపబడ్డారు. నేను ఉన్నప్పుడు మీరు ఏదో రక్షింపబడిన వారికి తగినట్టుగా ప్రవర్తించడం, నా ముందు వేషం కట్టడం కాదు. నేను లేని కాలంలో కూడా మీరు మీ సొంత రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ కొనసాగించుకోండి. ఎందుకంటే ఎవరి రక్షణ వారిది, మీ రక్షణ మీది, నా రక్షణ నాది. నా రక్షణ నేను కాపాడుకోవాలి. ఎవరి కోసమో నేను మెప్పించడానికి రక్షింపబడినట్లుగా నటిస్తే ప్రయోజనం ఏముంది కదా. నా రక్షణ నాకు ముఖ్యం, ఎదుటి వాళ్ళకు కాదు. ఒక వ్యక్తి నన్ను రక్షింపలేడు, క్రీస్తు మాత్రమే రక్షింపగలడు. ఆయన నన్ను రక్షించాడు. రక్షించిన తర్వాత నేను రక్షింపబడ్డాను అనడానికి నా ప్రవర్తన అనేది నిదర్శనంగా ఉంటే, ఆ ప్రవర్తనను మన దేవుడి ఎదుట కనబరచాలి, మనుషులు ఎదుట కాదు. మనుషుల మెప్పు కోరుకోకూడదు. మనుషులు ఎదుట భక్తులుగా మనం కనబరుచుకునే ప్రయత్నం చేయకూడదు. దేవునికి మన భక్తి కనపడాలి. రక్షణ పొందుకున్నాం కాబట్టి, రక్షణలో ఉన్నాం కాబట్టి, దానికి తగినట్టుగా మనం బ్రతుకుతూ ఆ రక్షణ విలువను మన దేవుని ఎదుట కనబరుచుకుంటూ ఉండాలి. ఆయనకు మనం చూపించుకుంటూ ఉండాలి.